హలో వ్యూయర్స్, వెల్కమ్ టు విన్నింగ్ అకాడమీ. ఫిబ్రవరి మంత్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి అయితే రెండు పార్ట్స్ అయితే మేము ముందుకు తీసుకురాబోతున్నాం. మొదటి పార్ట్లో జాతీయ అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన విషయాల్ని థియరిటికల్ పార్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ కంప్లీట్గా ఫిబ్రవరి మంత్లో జరిగిన విషయాలను మీకు అవగాహన కల్పించడం. రెండవ పార్ట్లో వచ్చేసి అయితే బిట్స్ రూపంలో మల్టిపుల్ చాయిస్ బేస్ రూపంలో మళ్ళీ ఇంకొక పార్ట్ని అయితే మీకు రిలీజ్ చేయబోతున్నాం. ముఖ్యంగా 2026-27 కేంద్ర బడ్జెట్ ఏ విధంగా ఉందంటే ఎంఎస్ఎంఈలకు దాదాపు 10,000 కోట్ల సహాయం అయితే అందించబోతున్నారు. పన్ను సడలింపులు ఉన్నాయి, మౌలిక సదుపాయాల అభివృద్ధి. ఫిజికల్ డెఫిసిట్ అయితే 4.3% లక్ష్యం. అదేవిధంగా అసలు 2026-27 లక్ష్యం ఏంటంటే ఆర్థిక క్రమశిక్షణ, అప్పుల నియంత్రణ. జీడిపి వృద్ధి రేటు 2026-27కి అయితే 7.4% లక్ష్యంగా అయితే నిర్ణయించారు. దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది, పెట్టుబడులు, ఉపాధి, వినియోగం పెరుగుతాయి. ఫిజికల్ డెఫిసిట్ 4.3%. 4.3% అంటే అప్పులు తగ్గించడం ప్రధాన లక్ష్యం అని చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రభుత్వ ఖర్చులు ఆదాయాన్ని మించిన లోటును తగ్గించడమే 2026 ముఖ్య లక్ష్యం అని చెప్పొచ్చు. దీంట్లో 3 పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఎంఎస్ఎంఈలకైతే 10,000 కోట్ల సహాయం చేశారు, పన్ను సడలింపులు ఉన్నాయి. అదేవిధంగా ఫిజికల్ డెఫిసిట్ లక్ష్యం ఎంత అంటే 4.3%, జీడిపి వృద్ధి రేట్ ఏంటంటే 7.4%. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి జెండర్ బడ్జెట్ దాదాపు 5.01 లక్షల కోట్లు అయితే కేటాయించారు. పెరుగుదల అంటే 2025-26కి 2026-27కి పెరుగుదల ఎంత ఉందంటే 11.55%. ఇది గత సంవత్సరంతో పోలిస్తే చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. అయితే ఉద్దేశం ఏంటి అంటే జెండర్ బడ్జెట్ లక్ష్యం ఏంటంటే మహిళా సంక్షేమం, సాధికారత, భద్రత. 2026-27 బడ్జెట్లో జెండర్ బడ్జెట్ ఎంత కేటాయించారంటే దాదాపు 9.37%. ఈ పాయింట్ చాలా గుర్తుపెట్టుకోండి. 2026-27లో టోటల్ బడ్జెట్లో జెండర్ బడ్జెట్ ఎంత అంటే 9.3%. నెక్స్ట్ రవాణా అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. హైస్పీడ్ రైల్ కారిడార్లు, దాదాపు కొత్త హైస్పీడ్ రైల్ మార్గాలు అయితే ఏర్పాటు చేయబోతున్నారు. ప్రయోజనం ఏంటి? రవాణా సమయాన్ని తగ్గించడం, ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం. ఈ రైల్వే క్లైమ్స్ డిజిటలైజేషన్ చేయడం. ప్రయోజనం వేగవంతమైన పరిష్కారం, ఈ గవర్నెన్స్. సో మొత్తానికైతే దాదాపు 5 కొత్త రైల్ కారిడార్లు అయితే రాబోతున్నాయి. ముఖ్య ఉద్దేశం ఏంటంటే రవాణా సమయాన్ని తగ్గించడం, ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేయడం. నెక్స్ట్ వచ్చేసి అయితే రహవీర్ పథకం గురించి అయితే ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అయితే అడిగే అవకాశం ఉంది. అసలు రహవీర్ పథకం అంటే ఏంటంటే రోడ్డు ప్రమాద బాధితులకి తక్షణ సహాయం చేసిన వారికి ప్రోత్సాహక బహుమతి. లక్ష్యం గోల్డెన్ అవర్లో ప్రాణరక్షణ ఇచ్చిన వారికి వాళ్ళకి బహుమాన గుర్తింపు, ఇవి రెండు ఇవ్వడం అనమాట. ఎగ్జామ్లో ఈ విధంగా అడగవచ్చు. రహవీర్ పథకం దేనికి సంబంధించింది? రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ సహాయం అందించే వారికి ప్రోత్సాహక బహుమతి. సో దీంట్లో లక్ష్యం ఏంటంటే గోల్డెన్ అవర్లో ప్రాణరక్షణ. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సాంకేతికత, ఏఐ. ముఖ్యంగా ఈ సంవత్సరం ఇండియా ప్యాక్ సమ్మిట్ 2026 గురించి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. అండ్ కరెంట్ అఫైర్స్లో ఇండియా ప్యాక్ సమ్మిట్ గురించి డెఫినెట్గా మీరు ఒకరైతే క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అసలు ఇండియా ప్యాక్ సమ్మిట్ 2026 లక్ష్యం ఏంటి? దేని మీద అసలు ఈ సమ్మిట్ కొనసాగిందంటే ఆరోగ్యం, వ్యవసాయం, విద్యలో ఏఐ వినియోగం. గుర్తుపెట్టుకోండి, ఇండియా ప్యాక్ సమ్మిట్ 2026 లక్ష్యం ఏంటి? ఆరోగ్యం, వ్యవసాయం, విద్యలో ఏఐ వినియోగం. సో ముఖ్యంగా మనకి ఇండియాకి వచ్చేసైతే డిజిటలైజ్ ఇండియా. నైతికత, డేటా భద్రత, వ్యక్తిగత డేటా రక్షణ, గోప్యత అంటే సెక్యూరిటీ, ఇండివిజువల్ సెక్యూరిటీ ప్రధాన అంశాలు. ప్రభుత్వ డేటా రక్షణ చట్టాలను బలోపేతం చేయడం దీని యొక్క ముఖ్య లక్ష్యం. ఇండియా ప్యాక్ సమ్మిట్లో సో అంటే లక్ష్యాలతో పాటు సెక్యూరిటీ అంటే ఇండివిజువల్ పర్సన్ యొక్క సెక్యూరిటీతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన డేటా రక్షణ ఏ విధంగా బలోపేతం చేయాలనే అంశాలపై అయితే చర్చ జరిగింది. అదేవిధంగా ఇండియా ఏఐ సమ్మిట్ 2026లో 2 కొత్త కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అవేంటంటే SAHI సాహి అండ్ BODH బోత్. సాహి స్మార్ట్ ఏఐ ఫర్ హెల్త్ కేర్. అదేవిధంగా బోత్ భారత్ ఓపెన్ డిజిటల్ హెల్త్ అండ్ ఏఐ లెర్నింగ్ హబ్. సాహి వచ్చేసి ఏంటంటే వైద్య రంగంలో స్కానింగ్, MRI వీటిలో ఇంకా నైపుణ్యాన్ని కొనసాగించే అవకాశం. బోధ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏఐ విద్య, శిక్షణ, సామర్థ్యవంతం విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, స్టార్టప్లకి ఏఐ పరిజ్ఞానం అందించడం. రిలయన్స్ జియో ఏఐలో పెట్టుబడి దాదాపు 10 లక్షల కోట్ల పెట్టుబడి అయితే ఏఐ రంగంలో అయితే రిలయన్స్ ఇన్వెస్ట్ చేయబోతున్నారు. అంటే $110 బిలియన్
వచ్చే 7 సంవత్సరాల్లో ఏ రంగంలో ఇన్వెస్ట్ చేయబోతున్నారు? ఈ పాయింట్ చాలా గుర్తుపెట్టుకోండి. రిలయన్స్ జియో నుండి ఏఐ పెట్టుబడి వచ్చే 7 సంవత్సరాలలో దాదాపు 10 లక్షల కోట్లు, అంటే $110 బిలియన్. ఆంధ్రప్రదేశ్లో ఎన్ఐఈఎల్ఐటి అండ్ ఏపీ ప్రభుత్వం ఎంఓయూ ద్వారా మొత్తానికైతే క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి ఒక యూనివర్సిటీని, క్వాంటమ్ అండ్ ఏఐ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీ మొత్తం ఫండ్ వచ్చేసి 5,000 crores, 1,000 crores ఫర్ క్వాంటమ్ ఫండ్, అంటే స్టార్టప్, క్వాంటమ్ హర్డ్ అండ్ స్కిల్లింగ్. 4,000 crores ఫర్ అమరావతి క్వాంటమ్ సెంటర్, హార్వర్డ్ అండ్ R&D. లక్ష్యం దేశంలో క్వాంటమ్ టెక్నాలజీ హబ్గా అమరావతిని అభివృద్ధి చేయడమే. అమరావతి క్వాంటమ్ టెక్నాలజీ అభివృద్ధిలో ఎవరెవరు భాగస్వాములో ఉన్నారంటే IBM ఉంది, TCS ఉంది, L&T ఉంది, SRM యూనివర్సిటీ ఉంది, అండ్ CDOT ఉంది, పర్డ్యూ యూనివర్సిటీ ఉంది, యూనివర్సిటీ ఆఫ్ టోక్యో కూడా ఉంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి భద్రత అండ్ రక్షణలో ప్రహార్ విధానం అనేది కొత్త కార్యక్రమాన్ని, కొత్త ప్రోగ్రామ్ అయితే ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. అసలు ప్రహార్ అంటే ఏంటంటే దేశ భద్రత కోసం, అదేవిధంగా టెర్రరిజాన్ని నిర్మూలించడానికైతే ఈ ప్రహార్ విధానం అయితే అందుబాటులోకి తేబోతున్నారు. దీని ముఖ్య ఫోకస్ ఏంటంటే సైబర్ భద్రత, ఇంటెలిజెన్స్ సమన్వయం, అదేవిధంగా సరిహద్దు రక్షణ. గుర్తుపెట్టుకోండి, ప్రహార్ విధానం దేనికి సంబంధించిందంటే టెర్రరిజానికి కౌంటర్గా, టెర్రరిజాన్ని అరికట్టే విధంగా దేశ భద్రత కోసం ఇంటర్నల్గా ప్రహార్ విధానం అయితే తీసుకుని రాబోతున్నారు. దేశ భద్రత, సైబర్ భద్రత, ఇంటెలిజెన్స్ సమన్వయం, సరిహద్దు రక్షణ. ఇండియా యుఎస్ వజ్ర ప్రహార్ 2026, ఇండియా యుఎస్ వజ్ర ప్రహార్ 2026. ఇది దాదాపు ఫిబ్రవరి 23 నుంచి మార్చ్ 15 వరకు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇండియా యుఎస్ ప్రత్యేక దళాలు దీని గురించి అభ్యాసం చేస్తారు. అంటే ఈ రెండు దళాలు కలిసి ఏం చేస్తారంటే ఒక స్ట్రాటజీ డిఫెన్స్ భాగస్వామ్యం బలతం చేస్తాయి. శత్రువులను ఏ విధంగా ఎదుర్కోవాలి అనే అంశంపై అయితే ఈ రెండు, అంటే యుఎస్కి సంబంధించిన బలాలు, అదేవిధంగా భారతదేశం సంబంధించిన బలాలు ఈ భాగస్వామ్యంలో ముందుకు వెళ్తారు. అదేవిధంగా మిలాన్ 2026 ఎక్కడ జరిగిందంటే విశాఖపట్నంలో జరిగింది. దీంట్లో ఇంటర్నేషనల్ ఫ్లీటింగ్ రివ్యూ, అదేవిధంగా IONS కాంక్లేవ్ గురించి అయితే ఎక్కువగా చర్చలు జరిగాయి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి దీనికి ఎవరు అధ్యక్షత వహించారంటే అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి. ప్రస్తుతం తను IONS చైర్మన్. భారత్ ఫ్రాన్స్ ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్ 2026, భారత్ ఫ్రాన్స్ ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్ 2026. ఎగ్జామ్లో ఈ విధంగా అడగవచ్చు. ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్ 2026 ఏ రెండు దేశాల మధ్య భాగస్వామ్యం ఏర్పడిందంటే అది భారత్ ఫ్రాన్స్. అంటే 2026 మొత్తం సాంకేతిక పరిశోధన, విద్య, స్టార్టప్ సంబంధాల కోసమైతే ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్ 2026గా ఈ రెండు దేశాలు కలిసికట్టుగా పనిచేయబోతున్నాయి. ఎగ్జామ్లో ఈ విధంగా అడగవచ్చు. ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్ ఏ రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది? భారత్ అండ్ ఫ్రాన్స్. నెక్స్ట్ ఆరోగ్యం అండ్ విద్య. HPV వ్యాక్సినేషన్ డ్రైవ్. భారతదేశంలో HPV వ్యాక్సినేషన్ డ్రైవ్ అనేది కొనసాగుతుంది. 9 సంవత్సరాల నుంచి 14 ఏళ్ల బాలికలకు సర్వికల్ క్యాన్సర్ నివారణ టీకా, అంటే అమ్మాయిల్లో వచ్చే క్యాన్సర్ని నివారించడానికైతే ప్రభుత్వం అయితే ఒక ముందడుగు వేసింది. సో HPV ఈ టీకాని దాదాపు 9 నుంచి 14 సంవత్సరాలు ఉన్న అందరు బాలికలకైతే 2026లో టీచర్ యాప్ 2.0 అయితే కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకురాబోతుంది. కేంద్ర విద్యాశాఖ దీన్ని ప్రారంభించింది. NEP 2020 సిలబస్, ఉపాధ్యాయుల శిక్షణ, AI ఆధారిత మాడ్యూల్. అంటే లక్ష్యం ఏంటంటే ఉపాధ్యాయుల బోధన నైపుణ్యాభివృద్ధిని మెరుగుపరచడమే. అంటే ఉపాధ్యాయుల యొక్క బోధన శక్తిని మెరుగుపరచడానికే టీచర్ యాప్ 2.0 అయితే 2026లో ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. నెక్స్ట్ మహిళా యువత సంక్షేమం. మహిళలకు సంబంధించి అయితే ముఖ్యంగా SAFF U19 మహిళల ఫుట్బాల్లో అయితే మనమైతే భారతదేశం ఘన విజయం సాధించింది. పశ్చిమ బెంగాల్లో బ్యాంగ్లూర్ యువ సాథి స్కీమ్ అయితే అమల్లోకి తేబోతున్నారు. పశ్చిమ బెంగాల్లో బ్యాంగ్లూర్ యువ సాథి స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిరుద్యోగ యువతకి ఆర్థిక సహాయం. గుర్తుపెట్టుకోండి, నిరుద్యోగ యువతకి ఆర్థిక సహాయం అందించడానికి పశ్చిమ బెంగాల్ బ్యాంగ్లూర్ యువ సాథి స్కీమ్ అయితే అమల్లోకి తీసుకురాబోతున్నారు. దీని లక్ష్యం ఏంటి? ఉద్యోగ అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి. లక్ష్యం ఏంటి? ఉద్యోగ అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి. కేరళలో స్త్రీ రక్షణ పథకం అయితే అమల్లోకి తేబోతున్నారు. స్త్రీ రక్షణ పథకం ఏ రాష్ట్రానికి సంబంధించిందని ఈ క్వశ్చన్ అడగవచ్చు. స్త్రీ రక్షణ పథకం అనేది కేరళకి సంబంధించింది. దాని ముఖ్య లక్ష్యం ఏంటంటే మహిళల భద్రత, ఆర్థిక స్వావలంబన, న్యాయ సహాయం. కేరళలో స్త్రీ రక్షణ పథకం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళల భద్రత,
ఆర్థిక స్వావలంబన, న్యాయ సహాయం. అంతర్జాతీయం వాణిజ్యం. ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ అయితే ఫిబ్రవరి 25, 26న సందర్శించారు. అక్కడి పార్లమెంట్లో కూడా ప్రసంగించాడు. అయితే తాను ప్రసంగించింది దేని గురించి అంటే అక్టోబర్ 7న జరిగినటువంటి హమాస్ దాడి గురించి అయితే ప్రసంగించారు. శాంతి భద్రత, సాంకేతిక సహకారం గురించి అయితే అక్కడి ప్రధానితో చర్చలు కూడా జరిపారు. అయితే తనకు ఒక అవార్డు కూడా ఇచ్చారు. తను ఏదైతే ప్రసంగం ఇచ్చాడో ఆ ప్రసంగం, హమాస్ దాడి గురించి ఇచ్చిన ప్రసంగం మీద తనకి స్పీకర్ ఆఫ్ ది నెసెట్ అనే అవార్డు కూడా ఇచ్చారు. స్పీకర్ ఆఫ్ ది నెసెట్ మెడల్ అనే అది ఒక అవార్డు కూడా ఇచ్చారు. ఇండియా యుఎస్ ట్రేడ్ అగ్రిమెంట్ 2026. అమెరికా భారత్ వస్తువులపై టారిఫ్ 18% అయితే తగ్గింపు జరిగింది. ఇంతకుముందు దాదాపు 25% నుంచి 50% వరకు ఉండేది. అయితే ఇప్పుడైతే 18% వరకు అయితే తగ్గించారు. భారత్ కూడా కొంతమంది అమెరికన్ వస్తువులపై అయితే టారిఫ్ అయితే తగ్గింపు చేశారు. ఇండియా యూకే ఆఫ్షోర్ వైన్ టాస్క్ ఫోర్స్. ఇండియా యూకే ఆఫ్షోర్ వైన్ టాస్క్ ఫోర్స్ దేనికి సంబంధించి అంటే క్లీన్ ఎనర్జీ అభివృద్ధి, యూకే అనుభవాన్ని భారత పరిస్థితులకి అనుసంధించడం. ఇండియా యూకే ఆఫ్షోర్ వైన్ టాస్క్ ఫోర్స్ క్లీన్ ఎనర్జీ గురించి అయితే వీళ్ళు మనకు ఒక అవగాహన కల్పించబోతున్నారు. అదేవిధంగా యూకే అనుభవాన్ని భారత పరిస్థితులకి అనుసంధించడం. ఇండియా యూకే టెక్ బయో సహకారం. ఇండియా యూకే టెక్ బయో సహకారం, బయోటెక్నాలజీ, ఏఐ, హెల్త్ టెక్, ఫుడ్ సెక్యూరిటీ అండ్ ఇన్నోవేషన్. ఇండియా యుఎస్ ప్యాక్ సిలికా అలియన్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అన్న క్వశ్చన్. ఇండియా యుఎస్ ప్యాక్ సిలికా అలియన్స్. భారతదేశం అయితే ప్యాక్ సిలికా అలియన్స్లో జాయిన్ అయిపోయింది. దీని ముఖ్య ఉద్దేశం అంటే సెమీకండక్టర్స్ అండ్ ఏఐ క్రిటికల్ సప్లై చైన్ మీద ఇతర దేశాల మీద ఆధారపడకుండా, ముఖ్య చైనా మీద ఆధారపడకుండా చిప్ మార్కెట్లో చైనా ప్రభావం తగ్గించడం కోసం, అదేవిధంగా మన సొంత మార్కెట్ని మెరుగుపరచుకోవడం అయితే ఇండియా యుఎస్ ప్యాక్ సిలికా అలయన్స్లో జాయిన్ అయిపోయింది. ఇండియా యుఏఈకి సంబంధించి అయితే 2025 నుంచి 2020 వరకు వ్యాపారం ఏ విధంగా అంటే $100 బిలియన్ అయితే వ్యాపారం జరిగింది. అదేవిధంగా 2032 లక్ష్యం ఏ విధంగా ఉందంటే ఈ రెండు దేశాలు కలిసి దాదాపు $200 వ్యాపారం చేయబోతున్నారు. క్రీడలు. ఏషియన్ రైఫిల్ ఛాంపియన్షిప్ అయితే న్యూఢిల్లీలో జరిగింది. SAFF U19 మహిళల ఫుట్బాల్లో భారత ఘన విజయం సాధించింది. SAFF U19 మహిళల ఫుట్బాల్లో భారత్ ఘన విజయం సాధించింది. ముఖ్య దినాలు స్మరణ. 14 ఫిబ్రవరి 2026ని వార్షిక పుల్వామా దాడి సంస్మరణ దినంగా జరుపుకున్నాము. 2026 బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికలు. 2026 ఫిబ్రవరి 12న బంగ్లాదేశ్లో 13వ పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. BNP పార్టీ భారీ మెజార్టీతో గెలిచింది. విచ్ పార్టీ? BNP పార్టీ భారీ మెజార్టీతో గెలిచింది. ఎవరు ప్రధానిగా ఎన్నికయ్యారు? తారిక్ రెహమాన్ ప్రధానిగా ఎన్నికయ్యారు. ఎన్నో పార్లమెంట్ ఎన్నికలు, 13వ పార్లమెంట్ ఎన్నికలు. నేషనల్ ప్రొడక్టివిటీ డే 2026 దాని యొక్క ముఖ్య థీమ్ ఏంటంటే క్లస్టర్ గ్రోత్ ఇంజన్ మ్యాక్సిమైజింగ్ ప్రొడక్టివిటీ ఇన్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఈ థీమ్ ద్వారా MSMEలు కలిసి వచ్చి సమూహంగా పనిచేస్తే ఎలా ప్రగతి సాగిస్తామో దాని గురించి చర్చించారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ గురించి అయితే ఇంకొకసారి చర్చించుకుందాం. అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ భారత ప్రభుత్వం ప్రకటించిన నేషనల్ క్వాంటమ్ మిషన్ NQM కింద భాగంగా భావిస్తుంది. దేశ స్థాయి నేషనల్ క్వాంటమ్ మిషన్ మొత్తం 6,000 కోట్లు అంటే దాదాపు 8 ఏళ్ల బడ్జెట్ 2023 నుంచి 2031 వరకు కేటాయించారు. ఇది క్వాంటమ్ కంప్యూటింగ్, కమ్యూనికేషన్, సెన్సింగ్, మెట్రాలజీ, మెటీరియల్స్ డిజైనెన్స్ గురించి సంబంధించింది. అమరావతి స్పెసిఫిక్ అలొకేషన్ దాదాపు 1 కోటి క్వాంటమ్ ఫండ్ అమరావతికి అయితే దాదాపు 1000 కోట్ల రూపాయలనైతే క్వాంటమ్ ఫండ్ కింద అలొకేట్ చేశారు. అదేవిధంగా 4,000 కోట్ల అమరావతి క్వాంటమ్ సెంటర్ని ప్రత్యేక హార్వర్డ్ అండ్ R&D కోసం అయితే కేటాయించారు. దీని లక్ష్యం ఏంటంటే దేశంలో క్వాంటమ్ టెక్నాలజీ హబ్గా అమరావతిని అభివృద్ధి చేయడం, అంతర్జాతీయ పెట్టుబడుల్ని ఆకర్షించడం. దీంట్లో పార్ట్నర్స్ ఎవరంటే IBM ఉంది, TCS ఉంది, L&T ఉంది, SRM ఉంది, CDOT ఉంది, ప్యూర్ యూనివర్సిటీ అండ్ యూనివర్సిటీ ఆఫ్ టోక్యో. వీళ్ళందరూ భాగస్వాములుగా ఉన్నారు. IBM ఉంది, TCS ఉంది, L&T ఉంది అండ్ SRM. సో ఈ విధంగా అంటే దాదాపు అన్ని అంశాల గురించి మీకైతే వివరించడం జరిగింది. అదేవిధంగా ఈ అంశాలకు సంబంధించి బిట్స్ వైజ్గా మీకు
ఇంకొక పార్ట్ మీకు అందుబాటులోకి తేబోతున్నాం. దీనివల్ల ఒకసారి థియరీ పార్ట్ విన్న తర్వాత బిట్స్ వింటే మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా ఈజీగా గుర్తుపెట్టడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఎగ్జామ్లో వచ్చే ప్రతి అంశాన్ని పరిశీలించి అవగాహన చేయడానికైతే విన్నింగ్ అకాడమీ మీకోసం కష్టపడుతుంది. ఖచ్చితంగా మీ ముందుకి ఇంకా చాలా మంచి మెటీరియల్ అయితే నెక్స్ట్ పార్ట్లో ముందుకు తీసుకురాబోతున్నాం. థ్యాంక్ యూ.